మనకు ఐబిపిఎస్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. ఐబిపిఎస్ 2025-26 సంవత్సరానికి గాను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అందులో ఏ బ్యాంకుల్లో ఏ ఖాళీలు ఉన్నాయి అనేది మనము ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వీరు నిర్ణయించుకున్నారు. ఇందులో ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 2025 జూలై 27, ఆగస్టు 2, ఆగస్టు 3 మనకు ఈ ఎగ్జామ్స్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 2025 సెప్టెంబర్ 13 నిర్వహించనున్నారు. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మనకు 2025 ఆగస్టు 30న అలాగే సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7లో మనకు జరుగుతాయి. తర్వాత దీంట్లోనే మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు నవంబర్ 9న నిర్వహిస్తారు. తర్వాత మనకు ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 గురించి చూస్తే ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇంకా ప్రకటించలేదు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ 13 అయితే జరుగుతాయి. ఏవైతే ఆఫీసర్ స్కేల్ 2, 3కి సంబంధించినవి మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ 13 జరుగుతాయి. ఇక ప్రిలిమ్స్ వచ్చేసి ఇంకా వాళ్ళు చెప్పలేదు. ఇక ప్రొవిజనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు అక్టోబర్ 4, అక్టోబర్ 5, అక్టోబర్ 11 తేదీల్లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు నవంబర్ 29న వీళ్ళు నిర్వహిస్తారు. తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్ 22, 23 తేదీల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జనవరి 4, 2025లో నిర్వహిస్తారు. జనవరి 4, 2025లో అంటే నెక్స్ట్ ఇయర్. తర్వాత కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలకు సంబంధించినవి డిసెంబర్ 6, 7, డిసెంబర్ 13, 14 తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. తర్వాత దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 1, 2026లో నిర్వహిస్తారు. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఎస్బీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి మీరు అప్లై చేసుకోవచ్చు.